మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు విషయంలోకి వెళ్ళిపోతాం. సంసారం అనే సముద్రంలో జీవుడనే ఓడను సద్గురువు అంటే బాబా నడుపునప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానం చేరును. భక్తులలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామమోక్షములు సిద్ధించును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అను 4 మార్గములు కలవు. అన్నింటిలో భక్తి మార్గం చాలా కష్టమైనది. సద్గురు సహాయంతో భక్తి మార్గంలో నడిచినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చునని బాబా చెప్పెను. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలో పేరు కీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవం అందుటకు ప్రయత్నించము. మనస్సు చంచలముగా ఉన్నచో దానికి ఏకాగ్రత లేనట్లే. అది అందరూ అన్ని వేళలా గుర్తుంచుకోవాలి. షిరిడీలో ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించినప్పుడు బాబా కోపించుట ఒక అలవాటు. బాబా భక్తులకు ఇవన్నీ తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా ఆశీర్వచనాలు మాత్రమే. సాయి సకల దేవతా స్వరూపుడు. సాయి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు అచంచలమైన భక్తి, శ్రద్ధ, విశ్వాసం కలుగుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు. కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి ఏ భేదమే లేదని కూడా చెప్పారు. రుణము, శత్రుత్వము, హత్య వీటికి ఏనాటికైనా పరిహారము చెల్లించక తప్పదు. బుద్ధిమంతులైన వారు ఎన్నడును కలిమిలేములకై కలత చెందరు. దేవతలంటే అనేక రూపాలు కాదు, అతీతమైన శక్తి సామర్థ్యాలే. ఇప్పటికీ బాబా భక్తులకు వారి వారి అర్హతల రీత్యా లీలా దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. మనకు కావాల్సింది బాబాపై ఎనలేని శ్రద్ధ, విశ్వాసం మాత్రమే. ఈ సంసారం అనే మాయలోంచి తరించాలి అంటే దైవ ప్రార్థన చేయడం తప్ప మరో మార్గం లేదు. దైవస్మరణ మనం చేయలేకపోయినా చేసేవారిని చూసి వారి స్తోత్రాలను విన్నా సరే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆ మాయను తరించి పోగలుగుతారు. ఇతరుల గొప్పతనం గురించి, ఔన్నత్యం గురించి ఈర్ష్యపడని వారే నిత్యం ఆనందంగా ఉండగలరు. అందరికీ దేవుడే భర్త అణువణువున నిండి ఉండి మన లోపల మన వెలుపల సంచరిస్తూ కూడా మనతో పలకడు, కనిపించడు. దానికై చింతించాలి కానీ ఏదో రోజున శాశ్వతంగా కనబడకుండా పోయే వారి కోసం ఎందుకీ యాతన? ఈ బంధాలు మాయ, బాంధవ్యాలు మాయ. భగవంతుడు ఒక్కడే సత్యం. అందరికీ ఆయనే భర్త. సబ్కా మాలిక్ ఏక్. ఇంతటి గొప్ప గొప్ప బోధనలను గుట్టు చప్పుడు కాకుండా చేయగలడమే బాబా ప్రత్యేకత. నీ గురించి నాకును, నా గురించి నీకును విశ్వమునకు చెప్పవలసిన పని లేదు. నీ దృష్టి నాయందే నిలిపి ఉంచుము, నా కటాక్షము నీ అందే నిలిచియుండును. మన మనస్సును సాయి పాదాలపై పెట్టి అర్పించుకున్న తర్వాత మనకే చింతన అవసరం లేదు. ప్రతి మనిషికి భక్తి ఉండాలి, పూజలు చేసుకోవాలి. కానీ ఇటువంటి సత్సంగ కథలను విని వాటిలో ఉండే సారాంశాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనము మానసికంగా ఎంతో మార్పు మనం చూస్తాము. ఆ మార్పు సహించి ఏది మంచి, ఏది చెడ్డ, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది లౌకికము, ఏది అలౌకికము అనే విషయం అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ మనం చేసే సత్కార్యాలన్నీ మనస్ఫూర్తిగా చేసి ఆ భగవంతుని యొక్క పాదాలపై శరణాగతి పొందినప్పుడు తప్పకుండా బాబా అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి అందరూ మంచి మార్గంలో ప్రయాణించి మానసికంగా మార్పు చెంది పరిపక్వత చెంది సాయినాథుని శరణాలను
ఆశ్రయిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. భజరే మానస గురుచరణం దుస్తరభాసాగరతరుణం. భజరే మానస గురుచరణం దుస్తరభాసాగరతరుణం. గురు మహారాజ్ గురు జయ జయ, గురు మహారాజ్ గురు జయ జయ. సాయినాథ సద్గురు జయ జయ, సాయినాథ సద్గురు జయ జయ. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. వినుడు వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.